సూపర్ స్టార్ కృష్ణ, మహానటి జయప్రద, ఘట్టమనేని రమేష్ బాబు, మీనా ప్రధాన జంటలుగా నటించినటువంటి కలియుగ కన్నుడు జనవరి 14, 1988 సంవత్సరంలో రిలీజ్ అయింది. టైటిల్స్లో మీనా అనేటువంటి పేరు పడుతుంది కానీ ఈవిడ పేరు జూహీ చావ్లా. హిందీలో అప్పటికే ఆవిడంత పాపులర్ కాలేదు, అందుకని తెలుగులో మీనా అనేటువంటి పేరుతోనే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆవిడ చాలా పెద్ద స్థాయిలో అగ్రగణ్య శ్రేణి హీరోయిన్గా చలామణి అయిపోయారు. మంచి స్టేజ్కి వెళ్ళటం జరిగింది. ఈ సినిమా కనుక చూసుకుంటే సూపర్ స్టార్ కృష్ణ స్వీయ దర్శకత్వంలో వెంకట పద్మావతి ఫిల్మ్స్ బ్యానర్ మీద ప్రొడ్యూసర్ డి కాశీ విశ్వనాథరావు ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఈ సినిమా గురించి చెప్పే ముందు సూపర్ స్టార్ కృష్ణ జయప్రద జంట గురించి కూడా చెప్పాలి. 1986 సంవత్సరంలో సింహాసనం ఒక బ్లాక్ బస్టర్ అద్భుత విజయం సాధించిన తర్వాత వీళ్ళు మళ్ళీ నటించినటువంటి మరొక హిస్టారికల్ మూవీ మరి విశ్వనాథ నాయకుడు కూడా ప్రజల మన్ననలు పొందింది. ఆ తర్వాత వీళ్ళు నటించినటువంటి మరొక సినిమా తేరి మనసులు కూడా 1987 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఆ నెక్స్ట్ ఏడాది అంటే 1988లో ఈ సినిమా రిలీజ్ అవ్వటం జరిగింది. 1988 తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ జంటగా నటించినటువంటి ఈ సినిమా కూడా 2002 వరకు కూడా రిలీజ్ కాలేదు. అంత గ్యాప్ ఈ జంట తీసుకోవడం జరిగింది. కారణం ఏంటంటే ఆవిడ రాజకీయాల్లోకి వెళ్ళిపోవటం, అలాగే నాతకే పూర్తిగా పరిమితం కావటం రాజకీయాల్లో. అందువల్ల తెలుగులో కూడా ఆవిడ ఎక్కువగా నటించలేకపోవటం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమా చేస్తున్నప్పుడే వాళ్ళ నాన్నగారు మరణించడం జరిగింది. ఆ బాధలోనే, ఆ వియోగంతోనే ఈ సినిమా నిర్మాణాన్ని ఆయన పూర్తిగా వించారు. అలాగే జయప్రద విషయానికి వచ్చేప్పటికీ ఆవిడ వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందులు చాలా పడ్డారు. అప్పటికి మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్లో ఒక విధమైన సమస్యలు, అలాగే శ్రీకాంత్ నాయకతో అందమైన భవిష్యత్తును ఊహించుకోవటం, ఆ భవిష్యత్తు చెల్లాచెదరైపోవటం, రకమైనటువంటి డిప్రెషన్, మానసిక ఒత్తిడి ఆవిడ లోనవ్వటం కూడా ఈ టైం పీరియడ్లోనే జరిగింది. అందుకే మీకు సింహాసనం తర్వాత తేరి మనసుల్లో కొంత ఆ డిప్రెషన్ కనిపిస్తుంది. ఈ సినిమాలో కూడా మునుపటి అందం మనకు కనిపించదు. ఏదో దిగాలుగా ఉండటం, ఒక రకమైనటువంటి బాధ ఆవిడ ఎంత దాచుకున్నా కూడా ఆ ఫేస్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే సూపర్ స్టార్ కృష్ణ ఎప్పుడూ కూడా ఆవిడకి చేదోడు వాదోడుగా ఉన్నారు, మానసిక స్థైర్యం ఇచ్చారు. ఆ మానసిక స్థైర్యంతోనే ఈ సినిమాలో కూడా ఒక మంచి పాత్రని ఆయన ఇవ్వటం జరిగింది. కలియుగ కర్ణుడు టైటిల్కి తగ్గట్టుగానే ఆయన ఒక కర్ణుడిలాగా, ఒక మహాదాత. అవసరాలు ఎప్పుడైతే ఎవరికైతే వచ్చినా కూడా వెనకడుగు వేయకుండా చేసేటువంటి మంచి కార్యక్రమాలు, అలాగే దానాలు కూడా ఈ సినిమాలో హీరోని ఎలివేట్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఘట్టమనేని రమేష్ బాబు ఈ సినిమాలో కూడా మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషిగా, అన్నకి తగ్గ తమ్ముడిగా, అన్నని కాపాడేటువంటి ఒక తమ్ముడిగా, అన్నని ప్రాణప్రదంగా చూసే ఒక లక్ష్మణుడిగా ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ ప్రతిబింబజేస్తుంది. అలాగే డ్యాన్స్ విషయంలో కానీ, ఫైట్స్ విషయంలో కానీ, అలాగే వాచకం విషయంలో కానీ, అలాగే నటన విషయంలో కానీ చాలా మెచ్యూరిటీ చూపించినటువంటి చిత్రం ఈ కలియుగ కన్నుడు. అలాగే జూహీ చావ్లాతో అతను చేసేటువంటి ఒక రొమాంటిక్ సన్నివేశాలు కూడా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటాయి. ఈ సినిమా కనుక చూస్తే అసలు కృష్ణ మనస్తత్వాన్ని ఎలివేట్ చేసే దృశ్యాలు కూడా చాలా బాగా అల్లుకుంటూ వచ్చారు. ముఖ్యంగా ఒక మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఆ మ్యారేజ్లో మంగళసూత్రాలు లేకపోతే డబ్బు కట్నం ఇవ్వలేదని పెళ్లి ఆగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు తన భార్య అయినటువంటి జయప్రద మెడలోంచి తాళి తీసి ఇచ్చేటువంటి సన్నివేశం, ఆ సన్నివేశంలోనే వాళ్ళకి తెలుస్తుంది ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదని, ఒక జమీందారని. అలాగే జయప్రదని ఒక తాగుబోతుకి ఇచ్చి పెళ్లి చేస్తూ ఉంటే అడ్డుకునేటువంటి పరిస్థితుల్లో, అనుకునేటువంటి పరిస్థితుల్లో ఆమెనే పెళ్లి చేసుకొని ఇల్లాలుగా తీసుకొచ్చేటువంటి ఒక మంచి క్యారెక్టర్, ఎలివేట్ చేసేటువంటి క్యారెక్టరు. అలాగే సూపర్ స్టార్ కృష్ణకు చెల్లెలుగా రాజ్యలక్ష్మి, తమ్ముడిగా ఘట్టమనేని రమేష్ బాబు, అలాగే ఒక
పట్టుదల. ఏదైనా సరే ఒక ధర్మం విషయంలో కానీ, దానం విషయంలో కానీ అతను దేనికి వెనకాడడు. దానికి డబ్బులను కూడా లెక్క చేయడు. అలాగే అతనికి ప్రాణప్రదమైనటువంటి స్నేహితుడి క్యారెక్టర్లో మురళీమోహన్ కూడా కనిపిస్తారు. నిజ జీవితంలో కూడా మురళీమోహన్ ఆయనకి ప్రాణప్రదమైనటువంటి స్నేహితుడు. ఆ స్నేహితుడు డబ్బులు లేవని చెప్పి చదరంగంలో ఓడిపోతూ ఉంటాడు. ఓడిపోయి స్నేహితుడిని గెలిపిస్తూ ఉంటాడు. ఆ విధంగా డబ్బులు అతనికి ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే మామూలుగా ఉచితంగా ఇస్తే తీసుకోడని చెప్పి. ఇలాంటి కొన్ని సన్నివేశాలు సూపర్ స్టార్ కృష్ణ క్యారెక్టర్ని బాగా ఎలివేట్ చేస్తుంది. అలాగే కర్రసాము, నేను గతంలో కూడా సూపర్ స్టార్ కృష్ణ స్వీయ చరిత్రని చాలా ఎపిసోడ్లు చేశాను. కర్ర సాము అనేది సూపర్ స్టార్ కృష్ణకి బురిపాలెం నుంచి కూడా బాగా వచ్చు, బాగా తెలుసు. ఫైట్స్ కంపోజ్ చేసినప్పుడు కూడా ఫైటర్లు కూడా భయపడేవాళ్ళు ఆయన కర్ర తెప్పే విధానం చూసి. ఈ సినిమాలో కూడా ఈ సీన్ని ఎలివేట్ చేసేటువంటి దృశ్యం ఉంటుంది. మోహన్ బాబు ఈ సినిమాలో విలన్గా నటిస్తారు. విలన్గా నటించేటువంటి మోహన్ బాబు ఒక ఛాలెంజ్ చేసేటువంటి సన్నివేశంలో సూపర్ స్టార్ కృష్ణ కర్రను పట్టుకొని కర్రసమ్ము చేసేటువంటి విధానం, అలాగే ఆయన చూపించే కర్ర తిప్పే విధానం కనుక చూస్తే మనకు కూడా ఆశ్చర్యచకితులు అవుతాం. కానీ ఈ సినిమా చూసిన అప్పట్లో అదేదో ఒక మామూలుగా డూప్ చేత చేయించారనో, లేకపోతే ఒక ట్రిక్ ఫోటోగ్రఫీనో అని కొంతమంది మిగతా వాళ్ళు అనుకున్నారు. కానీ నిజంగానే ఆ కర్రసమ్మని ఒరిజినల్గా ఆయన చేయటం, ఆ కర్ర తిప్పే విధానం చూసి ఈవెన్ మోహన్ బాబు కూడా ఆశ్చర్యపోయారు. కాబట్టి సూపర్ స్టార్ కృష్ణ చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ఆయనలో ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉంది, అలాగే ఒక న్యాచురాలిటీ ఉంది, ఒక డేరింగ్ ఉంది, ఒక డాషింగ్నెస్ ఉంది, అలాగే ఒక దర్శకత్వ ప్రతిభ ఉంది, ఒక ఎడిటర్గా ఎడిట్ చేసేటువంటి అద్భుతమైన విధానం కూడా ఉంది. ముఖ్యంగా పాటల చిత్రీకరణ విషయంలోకి వచ్చేప్పటికీ సీతమ్మ తోడుని శ్రీరామచంద్రుడు అనేటువంటి పాట, ఆ పాట పాడిన తీరు కానీ, అందులో అటువంటి సాహిత్యం కానీ, అలాగే చిత్రీకరణలో సూపర్ స్టార్ కృష్ణ జయప్రద నటించిన తీరు కానీ ఈ సినిమాని హైలైట్ చేస్తుంది, చాలా గొప్పగా ఉంటుంది. అలాగే రమేష్ బాబు కూడా మీనాతో కలిసి నుంచి హుషారైనటువంటి గీతాలు ఓ విధంగా యువతని వెర్రెక్కిస్తాయి, మంచి కిక్కిని ఇస్తాయి. ఆ రోజుల్లో చాలామంది అనుకున్న మాట ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ అప్పటికి ఒక మంచి స్టేజ్లో ఉన్నారు, సూపర్ స్టార్ డమ్లో ఉన్నారు. అలాగే ఘట్టమనేని రమేష్ బాబు కూడా చాలా అద్భుతమైన నటన ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ముఖ్యంగా విజయవాడ, తెనాలి, గుంటూరు, అలాగే రాయలసీమ, హైదరాబాదు, విశాఖపట్నం ఇలాంటి అన్ని చోట్ల కూడా అది మంచి కలెక్షన్స్నే రాబట్టుకుంది. ఈవెన్ పెట్టిన పెట్టుబడి బ్రేక్ ఈవెన్ దాటి ప్రాఫిట్సే వచ్చాయి. కాకపోతే ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో ఈ సినిమా ఒక మంచి బిజినెస్నే చేసింది. రమేష్ బాబును కూడా ఈ సినిమా ఒక విధంగా మంచి ఎలివేషనే తీసుకొచ్చింది. కాకపోతే ఏంటంటే ఇంకా సూపర్ డూపర్ హిట్ అయ్యేటువంటి అవకాశాలున్నా ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో అంత అవ్వలేదేమో అని నాకు అనిపిస్తుంది. కారణం ఏంటంటే అప్పట్లో మిగతా సినిమాలకు ఉన్నటువంటి తాకిడి, అలాగే ముఖ్యంగా జయప్రద అప్పటికి నార్త్లో వెళ్ళిపోయారు. తెలుగులోకి వచ్చేప్పటికి అప్పుడు విజయశాంతి నెంబర్ 1 హీరోయిన్గా తెలుగులో ఆవిడ నడుస్తుంది. కాబట్టి కొత్త హీరోయిన్స్, కొత్త కథలు, కొత్త పుంతలు తొక్కుతున్నటువంటి తరుణంలో కూడా సూపర్ స్టార్ కృష్ణ దర్శకత్వ ప్రతిభ, ఆయన చూపించినటువంటి డైరెక్షను ఈ సినిమాని ఒక అద్భుతమైన స్టేజ్కి తీసుకెళ్ళిందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ రమేష్ బాబు కాంబినేషన్లో ఒక ఆదర్శనీయమైన కుటుంబం కథా చిత్రం. అందులో ముఖ్యంగా జయప్రద ఒక ఇల్లాలుగా చూపించేటువంటి నటన, అలాగే బావమరిదిగా సత్యనారాయణ కొన్ని విషయాల్లో సూపర్ స్టార్ కృష్ణకి చెప్తుంటారు జాగ్రత్తలు. ముఖ్యంగా ఒక పాఠశాల విషయానికి వచ్చేప్పటికీ ఆయన పట్టుదలకిపోతారు. అక్కడ డొనేషన్స్ ఇచ్చేటువంటి విషయంలో మరి మోహన్ బాబు రెచ్చగొట్టి 10 లక్షల వరకు తీసుకెళ్ళి ఇప్పించేటువంటి సన్నివేశంలో కూడా ఆ ఇదిలో కూడా సూపర్ స్టార్ కృష్ణ వెనకడి వేయకుండా తన ధర్మాన్ని, తన కనుడిగా ఉండేటువంటి దానగుణాన్ని వదులుకోరు. ఇలాంటి ట్రాప్ చేసేటువంటి సన్నివేశాలు మోహన్ బాబు ఎన్నో చేసి చివరికి
ఆయన ఆస్తిని కబళించినా కూడా ఆయన ధర్మానికే కట్టుబడతారు. కానీ చివరిలోకి వచ్చేప్పటికి అన్నదమ్ములు ఇద్దరు కలిసి తమ ఆస్తిని ఏ విధంగా చేజిక్కించుకుంటారు, అలాగే విలన్ల భర్తం ఎలా పడతారన్నదే ఈ సినిమాకి ఆసక్తికరమైనటువంటి ముగింపు. సింహాసనం డైరెక్షను ఎంత గొప్పగా ఉంటుందో జానపద కథా చిత్రం. ఈ సినిమా కూడా అంత అద్భుతమైన రీతిలో మరి సూపర్ స్టార్ దర్శకత్వం చేయటం, ఆ దర్శకత్వం విలువలు నిజంగా చాలా గొప్పగా ఉంటాయి. సినిమా చూస్తున్నంతసేపు కూడా ఒక మంచితనం, ఒక మానవత్వం, అలాగే ఒక ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి సంఘటనలు మనల్ని కదిలించి వేస్తాయి. అలాగే నిజంగా మంచి మనిషి సూపర్ స్టార్ కృష్ణ, ఆ మంచితనం కూడా ఆ క్యారెక్టర్లో మనకి కనపడి చాలా అద్భుతం, ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఆ రోజుల్లో ఈ సినిమా విజయవాడ తీసుకున్న హైదరాబాద్ నైజాం మ్యారేజ్లో కూడా అద్భుతమైనటువంటి కలెక్షన్స్ రూపంలో పండగ జరిగినా కూడా సంక్రాంతి పండగని క్యారీ చేస్తూ ఒక 2 వారాల పాటు అద్భుతమైన కలెక్షన్స్ని రాబట్టుకోగలిగింది. మిగతా భారీ చిత్రాలు ఉన్నా కూడా ఈ చిత్రం ఏమాత్రం వెనకడుగేయకుండా ఆ రోజుల్లో ముందుకు సాగటం సూపర్ స్టార్ కృష్ణకి అప్పటికీ కూడా ప్రజల్లో ఉన్నటువంటి స్టార్ ఇమేజీ, అలాగే ఘటమనేని రమేష్ బాబుకు ఉన్నటువంటి మరి ఆ స్పీడ్నెస్ అవన్నీ కూడా కాపాడాయి ఈ సినిమాని మాత్రం మనం చెప్పక తప్పదు. జూహీ చావ్లాతో రమేష్ బాబు నటించిన తీరు కనుక చూస్తే ఆ రోజుల్లో సినీ పరిస్థితులు ఒక ఎస్టిమేషన్ వేశారు. అతను ఇంకా మంచి స్టేజ్కి వెళ్తాడని అనుకున్నా కూడా విధి పరిస్థితులు కొన్ని అనుకూలించకపోవడంతో ఆయన పెద్ద స్టార్ కాలేకపోయారు. కానీ ఆయనకి మంచి సినిమాలు ఉన్నాయి, మంచి హిట్ సినిమాలు ఉన్నాయి. ఆయన ఎప్పుడూ కూడా సినీ రంగంలో ఫెయిల్యూర్ కాదు. కాకపోతే ఇంకా కొద్ది కాలం ఇంకా కొంతమంది మంచి దర్శకుల చేతుల్లో ఆయన కంటిన్యూ అయి ఉంటే ఖచ్చితంగా ఆయనకి సూపర్ హిట్స్ దొరికేవేమో. కానీ ఆ తర్వాత ఆయన నిర్మాతగా మారటం, వేరే వైపు వెళ్ళిపోవడంతో ఒక మంచి నటుడిని మనం కోల్పోయామేమో అనిపిస్తుంది. ఈరోజు వాళ్ళ అబ్బాయి ఘట్టమనేని జయకృష్ణ మన ముందుకు వస్తున్నారు. అతను విజయం పరంపర కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కలియుగ కన్నుడు ఆ రోజు అందరినీ ఆకట్టుకుంది. యూట్యూబ్లో అవైలబిలిటీలో ఉంది. ఎప్పటికీ చూసినా కూడా మనకు ఆహ్లాదకరంగా ఒక కుటుంబ విలువల్ని కాపాడుతూ ఎలాగ ఒక దర్శకుడు చేస్తాడో అంత గొప్పగా ఉండేటువంటి ఈ చిత్రం ఈరోజు మనందరికీ కూడా మానవత్వాన్ని తట్టి లేపుతుంది, మనస్సుని ప్రశాంతపరుస్తుంది. ఇలాంటి చిత్రాలు ఈరోజు వస్తాయా అంటే చాలా కష్టం. ఒక ఆదిత్య సుబ్బారావు, ఒక సూపర్ స్టార్ కృష్ణ, ఇలాంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి సినిమాలు తీయగలరు. అలాంటి వాళ్ళు ఇప్పుడు మన మధ్య లేరు. ఇంకా ముందు అలాంటి వాళ్ళు మరి వస్తారా రారా అన్నది మనకి తెలియదు. వచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకున్నాం, చూసాం. భవిష్యత్తు తరాల వాళ్ళు కూడా ఈ క్లాసిక్ మూవీస్ని చూడాలని మనం కూడా కోరుకుందాం. ఈ కంటెంట్ మీకు ఏమనిపించింది, మీ భావన ఎలా ఉంది, ఇది ఈ కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా విలువైంది. మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. మీ సపోర్ట్తో మేము ముందుకెళ్తూ సూపర్ స్టార్ కృష్ణకి సంబంధించిన మరిన్ని క్లాసిక్ మూవీస్, అపురూప ఘట్టాలు మేము ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాం. వాటిని మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చివరిలో కొసమెరుపు ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమాలో నటించారు కదా, ఆ తర్వాత ఆయన ఎంపీ అయ్యారు. అలాగే జయప్రద ఈ సినిమాలో హీరోయిన్, ఆవిడ కూడా ఎంపీ అయ్యారు. ఇందులో నటించినటువంటి మోహన్ బాబు ఆయన కూడా ఎంపీ అయ్యారు. అలాగే ఈ సినిమాలో నటించినటువంటి మురళీమోహన్ ఆయన కూడా ఎంపీ అయ్యారు. ఈ సినిమాలో మరి సూపర్ స్టార్ కృష్ణకి భావమృతిగా నటించినటువంటి సత్యనారాయణ ఆయన కూడా ఎంపీ అయ్యారు. కాబట్టి ఈ సినిమాలో ఇంతమంది ఎంపీలు ఉన్నారండి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఒక మంచి పొజిషన్కి చేరుకోవటం, అందరూ ఈ సినిమాలో నటించడం కూడా ఒక గర్వకారణమే. ఇంతమంది రాజకీయాల్లో సక్సెస్ అయ్యి ప్రజాసేవ కూడా చేశారంటే అది కూడా మనకి గర్వమే కదా. కాబట్టి మీ అభిప్రాయాలు కూడా మాకు తెలియచేయండి.